మనము దేవుడిని గణపరచు వారంగా ఉండాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలండి? దేవుడిని ప్రేమించాలి. ఒక మనిషిని ప్రేమిస్తేనే ఆ మనిషికి ఏమి ఇష్టం మనం చేయడానికి ప్రయత్నిస్తాం. దేవుడికి ఏది ఇష్టమో అని మనం ఎప్పుడు చూడగలమండి? కొంతమంది అంటే వాళ్ళకి బిర్యానీ ఇష్టం అంటే వాళ్ళకి స్పెషల్గా బిర్యానీ సిద్ధపరుస్తారు. అంటే వాళ్ళకి మనం చేస్తే బిర్యానీ ఇష్టమని మనకు తెలుసు కాబట్టి అదేవిధంగా దేవుడికి ఏమి ఇష్టం. ఒక మనిషిని గణపరచడానికి మనం ఎంతగా ప్రయాసపడుతున్నాం. మనము ఇది శాశ్వతమైన ప్రేమ కాదండి మనుషుల్ని. ఆ మనిషిని మనం ప్రేమించి ఏది ఇచ్చినా కానీ వాళ్ళు నిజంగా మనల్ని ప్రేమిస్తారో లేదో తెలియదు. కానీ దేవుడిని మనం ప్రేమించి ఆయన కొరకు మనం చేసిన ప్రతి దానికి సడన్లీ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్. దేర్ ఇస్ నో డౌట్. దేవుడిని మనం ప్రేమించి మనం ఇచ్చిన ప్రతి దానికి ప్రతిఫలం ఆయన మాత్రమే ఇవ్వగలరండి. ఎందుకంటే ఆయన అందరినీ సమానంగా ప్రేమించాడు. అంతేకాకుండా ఆయన శాశ్వతమైన కొన్ని ఇస్తారని చెప్పి ఇదే ఏలియా ప్రవక్త మనం చూద్దాం. రాజుల గ్రంథం మొదటి గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు కొరకు చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేసెను. సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని దూత వచ్చి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ యొక్క బలి అర్పించిన తర్వాత 480 మంది బయలు ప్రవక్తలను చంపిన తర్వాత ఆ ఇజబెల్ ఒక వర్తమానం పంపించిందండి ఏలియాకి. రేపటి ఈ సమయానికి నీ ప్రాణం వాళ్ళ ప్రాణంలో ఒకరి ప్రాణంలో అయిపోతుందంటే ఇతను భయపడిపోయి వెళ్ళిపోయి బల్లి వృక్షం కింద పండుకొని ఉన్నాడు. అప్పుడు ఒక దూత వచ్చి ఆయన లేపి ఆయనకి భోజనం సిద్ధపడింది, నువ్వు భోజనం చేయమన్నావు. ఒకసారి వెంటనే లేచి అక్కడ నీళ్ళ బుడ్డి అప్పు ఉంటే తిని మళ్ళీ పండుకున్నాడు. ఆ గృహ ఈ రోజు కూడా ఉందండి. ఆ హోరేబ్ పర్వతం సౌదీ అరేబియాలో ఆ గృహ ఇప్పుడు కూడా అదే మోషే యొక్క పర్వతం చూడండి. ఆ యొక్క పర్వతం పక్కనే ఉన్నది హెరోబు పర్వతం. దాని మీద ఒక గృహలో బస చేసినట్లుగా ఉంది. ఒక భోజనం బలం చేత 40 రాత్రులు 40 పగలు ప్రయాణం చేయటువంటి మనం ఒక్కటి ఉపవాసం ఉండి ఏం చేస్తామండి? సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఉపవాసం ఉండగా ఇంకేం పని చేయవు, పని కూడా చేయడు. నేను భోజనం చేయలేదు కాబట్టి పని కూడా చేయలేదు. అంటే దేవుడు ఇచ్చే శక్తి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ భోజనం బలం చేత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశారండి. అదేవిధంగా మోషే కూడా 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఇచ్చేవి చాలా డిఫరెంట్. ఎవరికి ఇస్తాడు? ఎస్, మనము లోకానుసారంగా ప్రయాసపడుచున్నామండి. మనం అందరం కష్టపడి బ్రతుకుతాం, తెలుసుకోవడం కష్టపడి పనిచేస్తున్నాం. మనకి ఎంత ప్రయాసపడినా ఏమి ఉండదు. కొంతమందికి మనం ప్రయాసపడినంత మాత్రాన్ని మనం ఏమన్నా చేయగలమా? వీటన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి అనుసరించడం, దేవుణ్ణి ప్రేమించడం. ఇప్పుడే మన జీవితాన్ని మన పరిస్థితులు మనం మార్చుకున్నామో మన గురించి చెప్పుకోవాలని మనం ఆశపడతాం కదండి. ఏలియా ఎప్పుడు జీవించాడు? స్టిల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏలియా. రేపు రోజు మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి ఎవరైనా చెప్పుకుంటారా? బ్రతుకుండగానే చెప్పుకోరండి, చనిపోయిన తర్వాత చెప్పుకుంటారు. మనం బ్రతుకుండగానే మన గురించి ఎవరు చెప్తారు? చనిపోయిన తర్వాత ఎవరైనా చెప్పుకుంటారా? కానీ నిజముగా మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే మన ద్వారా దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేశారని ఆటోమేటిక్గా చెప్పుకుంటారు మనుషులు. మనలో ఒక నీతి, యథార్థత అని చెప్తాడు. నీతి ఆయన దగ్గర ఉందన్నాడండి. ఐశ్వర్యం కలిమి అంటే మనం ఎవరిని వెంబడిస్తున్నాం? మనం వెంబడించిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి? మనం ప్రేమించబోయే వ్యక్తి. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆయన మనల్ని డిఫరెంట్ లెవెల్లో ఉంచుతారండి. మనం అనుకోవచ్చు ఈ లోకంలో ఏదో మనకి కావాలి, పని కావాలి, లేకపోతే ఉద్యోగం కావాలి, మంచి నెలకు 2000 4000 జీతంగా, ఇవి కాదండి మనకు కావాల్సింది. శాశ్వతమైనది,
వాడబారినది. అది కేవలం ఆయన మాత్రమే ఇవ్వగలరండి. తల్లిదండ్రులు ఇవ్వలేరు, అక్క చెల్లెలు ఎవరు, అన్నదమ్ములు ఇవ్వలేరు, ఇంకోళ్ళు ఇవ్వలేరు. ఇది కేవలం మన వ్యక్తిగతంగా మనం మాత్రమే పొందగలం. అటువంటి ఇది దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. చూడండి, మనం యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయ అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియలను జరిగించుటకు ఏమి చేయవలని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియలని వారితో చెప్పాను. చూడండి, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుతున్నారు. ఈ క్షయం అంటే నశించిపోయేది. ఇది అంటే ఆహారం ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి? కొంత. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి చెప్తున్నాడు. ఆ అక్షయమైన ఆహారం ఏంటంటే ప్రభు అయిన యేసు, ఆయన పంపిన యేసుని తెలుసుకుంటే కింద వచనాలు చదువుతున్నాను. 29వ వచనం చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పంపిణీ అనేది విశ్వాసం ఉంచుకునే దేవుని క్రియ ఉంటుంది. ఎవరిని? ప్రభుని యేసు క్రీస్తు విశ్వాసం ఉంచుకుని. ఎంతవరకు మనం విశ్వాసం ఉంచగలుగుతున్నాం? క్షయమైన ఆహారం కొరకు మనం అందరము ప్రయాసపడుచున్నాము. అక్షయమైన దానికోసము మనం కనిపెట్టగలుగుతున్నాము. ఎంతవరకు మనం విశ్వాసం ఉన్నాం? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యమని చెప్తున్నానండి. మన యొక్క విశ్వాసం ఎక్కడి వరకు ఉంది? ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు అండి. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. ఎప్పుడు చేయగలడండి? ఎప్పుడైతే ఆయన మనం ప్రేమించగలిగినామో. నన్ను ప్రేమించిన వాడు నేను ప్రేమిస్తున్నానని నేను చెప్తాను. నన్ను కనపరిచిన నేను కనపరుస్తున్నా. ఆయన ఐశ్వర్యము, ఘనత అన్నీ ఆయన చేతి దగ్గర ఉన్నాయండి. ఆయన దగ్గర ఉంచుకొని ఉంటానన్నాడు. ఆయన ఇస్తానుకున్నాడు. ఈజ్ రెడీ టు గివ్. అవి పొందటానికి యోగ్యత, అర్హత కలగాలంటే మనం ఏం చేయాలండి? ఆయన ప్రేమించాలి. దేవుడిని ప్రేమించగలుగుతున్నాము. ఎందుకంటే దేవుడు మన ద్వారా ఘనమైన కార్యాలు చేయని చెప్తున్నాడు. అంటే ఆయన మన ప్రతిబింబించే వారంగా ఉండాలని చెప్తాడు. నా స్వారూప్యంలో మేము మారమని చెప్తున్నాడు. మనల్ని ఆయన యొక్క స్వారూప్యం. లేదా మనం చూస్తున్నాం, ప్రభు అయిన యేసు క్రీస్తుని వెంబడించినటువంటి ఆయన యొక్క శిష్యులు ప్రభు అయిన యేసు క్రీస్తు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన వంటిగా దేవుడే చెప్పినాడు, మీరు ఆయన విశ్వాసం ఉంచండి, నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాను. 14 చెప్తున్నాను. ఆయన చేసిన వాటికంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. అవి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు చేసినట్టు మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు వెళ్తుండగా ఆయన నీడపడి ఎవరు స్వస్థపడినట్లుగా ఎక్కడ మనం చూడలేదు. కానీ యోహాను గారు వెళ్తున్నప్పుడు ఆయన నీడపడాలని అనేక మంది రోగుల్ని వాళ్ళని తీసుకొచ్చి ఆయన నీడపడుతుందని ఆయన మార్గంలో ఉంచారంటండి. పేతురు ఆయన వెళ్తుంటే ఆయన యొక్క నీడపడాలని చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. కేవలం వాళ్ళు దేవుడిని ప్రేమించారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం వల్లనే. కేవలం విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్తగా గమనించండి. దేవుడు నమ్మదగిన వాడండి. కేవలం వచ్చి వెళ్ళువారుగా ఉండొద్దని దేవుడు ఆశిస్తున్నాడు. మనలో ఒక ప్రత్యేకత చూడబోచున్నాడు దేవుడు. ఇదే ఆయన త్వరగా రాబోచున్నాడు. తెలిసినోడు ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమలోకి తీసుకెళ్తాడు. దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ఎవరిని తీసుకెళ్తానంటున్నాడు? ఆయన ప్రేమించిన వారిని, తెలిసినోడు ఆయన వెంబడించిన వారిని, ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారిని, ఆయనతో పాటు నడుచున్న వారు తప్పకుండా ఆయన మహిమలో ఉండబోతున్నారు. అంటే ఈ లోకములో ఉన్న వాటి కోసం ఇంతగా శ్రమ పడుచున్న మనము శాశ్వతమైనది వాడబారినటువంటి ఆయన యొక్క నిత్యమయంలో ఉండడం కోసం మనం ఏమైనా చేయగలుగుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవలసిన వారమైన. దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన అందరినీ మనల్ని పరీక్షిస్తాడండి. ఆయన ఏ విధంగా పరీక్షిస్తాడు? ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. మనం చేసే క్రియ నిజంగా నిలిచి ఆయన దగ్గర నుండి బహుమానం పొందేదిగా ఉందా లేదా? లేదండి పాస్టర్ గారు నేను ప్రభువు కొరకు అది చేస్తున్నాను, లేకపోతే
అనేక మందిని నేను చూస్తున్నాను, దిక్కులేని వారిని నేను ఆదరిస్తున్నాను, లేదా కష్టంలో ఉన్న వారి కోసం వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నాను, లేదు నేను ప్రతి వారం ఉపవాసం ఉండి అనేక మంది కోసం విజ్ఞాపన చేస్తున్నాను. మనం ఏమైనా చెప్పుకోగలిగి ఉన్నట్లయితే మనం ఎవరికి చెప్పుకోక్కర్లేదండి. మనం చేసే ప్రతిదాన్ని గాడ్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే దేవుడు అక్కడ చెప్తున్నాడు, ఆయన పరీక్షిస్తాడని ప్రతి దాని మీద ఒకడి కట్టిన పని నిలిచిన యెడల వాడి జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఇక్కడ మనం చూసినట్లయితే పునాది మీద ఒకడు కట్టిన కట్టడము నిలిచిన ఎడల వాడు ఏం చేస్తాడండి? జీతం పుచ్చుకున్నాడు. ఒకవేళ పుచ్చుకోకపోతే, జీతం లేకపోతే ఏం చేస్తాడండి? వానికి నష్టము కలుగును. కష్టం కలుగుతున్నాడు. అంటే అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడుతున్నాడు. అంటే ఒకవేళ మనం చేసే పని వలన నిలబడలేకపోతే మనకి ప్రతిఫలం ఏం లేదు. రక్షించబడి మనం అనేక దినాలు ప్రభు కొరకు జీవిస్తూ మనం చేసే పని కానీ మన క్రియ కానీ దేవుడు పరీక్షించినప్పుడు మనకి జీతం ఏమి లేకపోతే జస్ట్ నీకు నువ్వు రక్షించబడి తెలుసునో నీకు రావాల్సిన బహుమానం ఏమి రాదంటండి. ఒకవేళ నిలబడి పై వచ్చిన వాళ్ళు మనం చూసి తర్వాత చదువుకోండి మీరు వెళ్ళి. ఒకవేళ బంగారం, వెండి, వెలగల అంటే వాళ్ళు చేసే క్రియలు బట్టి వాళ్ళకి బహుమానం దేవుడు ఇస్తాడని చెప్తున్నానండి. నేను తింటాను, తాగుతాను, ఇంకేదైనా చేస్తాను, లేకపోతే కత్తితో కోసుకుంటే నేను ఏదైనా చేస్తాను అంటే వాడు పాడు చేసుకుంటే అని ఎవరు పాడు చేస్తారండి? ఈరోజు మనందరం ప్రశ్నించుకోవాలండి. నా ఇష్టం, నా శరీరము, లేకపోతే నా డబ్బు నాది అనుకుంటే కుదరదండి. మనం ఏమైనామో ఒకసారి రక్షించబడిన తర్వాత మనము దేవుని ఆలయమైనాం. ఎవడైనా దేవుని ఎవడు వచ్చి మనల్ని పాడు చేయడండి. పక్కవాడు వచ్చి మనల్ని పాడు చేయడు, లేకపోతే వాడి వలన వాడి సావాసం వలన పాడే ఇంకోటి సావాసం కాదు. అంటే మన స్వార్థం కోసం, మన స్వార్థం కూడా అని కాదు, ఈహలోక సంబంధమైనటువంటి దురాశ ఇంకోటి దీని గురించి ఏం చేస్తామంటే మన యొక్క శరీరాన్ని మనం పాడు చేసుకుంటాం. అప్పుడు పాడు చేసుకుంటే మనల్ని ఎవరు పాడు చేస్తాం? మనుషులు ఎవరన్నా శ్రమ పెట్టి, లేకపోతే మనుషులు ఎవరన్నా కక్ష కట్టి ఏదైనా చేస్తే ఆ కక్ష నుండి, ఆ క్రోధం నుండి మనం తప్పించుకోవాలి. దేవుడే మనకు వ్యతిరేకంగా ఉండి మనం ఏం చేయగలం చెప్పండి? దేవుడే మనల్ని పాడు చేస్తానని చెప్తాడు. దాన్ని ఎవరైనా రక్షిస్తాడా? ఎవరు మనం రక్షించలేరు. దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సిందంటే మన హృదయాన్ని, మన శరీరాన్ని మనము సరిగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదనేది ఈ యొక్క ఉదయకాల సమయంలో గ్రహించాలి. అంటే మనుషుల్ని వాడు పాడు చేశాడు, ఇంకోడు పాడు చేశాడు అని చెప్పుకుంటాం వ్యర్థం. ఇది ఎవరు గమనిస్తున్నారండి? యెహోవా దృష్టి లోకమంతా సంచారం. ఆయన కను దృష్టి ఆయన ఎందరి భయభక్తులు కల వారి మీద నిలబడుచుంటుందండి. నిజంగా మనం భయభక్తులు కలిగి ఉన్నామో లేదో కానీ భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న మనల్ని దేవుడు గమనిస్తున్నాడు. దేవుడి యొక్క దృష్టి మన మీద ఉన్నది. మనము మన శరీరాన్ని, మనల్ని మనం సరిగా చూసుకోకపోయినట్లయితే అంటే మన దేవుని ఆలయం ఉంది. దేవుడు మనలో నివసించాలనుకుంటున్నాడు. మన ఆయన యొక్క ఆలయాన్ని పాడు చేసిన వాడిని దేవుడు వారిని పాడు చేస్తాడని చెప్తున్నాడు. అంటే మనల్ని మనం పాడు చేసుకున్నా కానీ విల్ గెట్ ద పనిష్మెంట్. పక్కవాడిని పాడు చేయక్కర్లేదండి. జాగ్రత్తగా గమనించండి. నిజంగా మనం దేవుడిని ప్రేమించినట్లయితే దేవుడు ఏం చెప్తానండి? నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను చెప్తాను. నన్ను జాగ్రత్తగా కనుక్కున్న వెతికిన వారికి నన్ను వెతికిన వారికి నేను దొరుకుతానని చెప్తాను. అంటే దేవుడిని మనం నిజంగా వెతకగలుగుతున్నామా? దేవుడిని ప్రేమించగలుగుతున్నామా? ఆయన దగ్గరే ఉందంటే స్థిరమైన కలిగి ఉందంటండి, ఘనత ఉందంటండి, నీతి. మనకి నీతిగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రయాసపడుతూ ఉంటాం. నీతిమంతులు నీతిగా ఉంటే మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటామండి. మన వరకు మాత్రమే కాదు, మనం నీతిగా యథార్థంగా ఉంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అనేక మందిని నీతి మార్గంలో నడిపించే వారు ఆకాశ మండలంలోని నక్షత్రం వల్లే
నిరంతరం దేవుని సన్నిధిలో అంటే మనం నిరంతరము దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే మనం కొన్ని పనులు చేయాలండి. ప్రభువుని ప్రేమించాలి, ప్రభువుని జాగ్రత్తగా వెతకాలి, మనము మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనేది దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇదే 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనుచు, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం చేయవలసింది ఏం చేయాలి అంటే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. అంటే మనం ఏం చేస్తామంటే మనకి దుర్నీతి కుయుక్తితో మాట్లాడుతూ ఉంటారని చెప్తాను కొంతమంది. అంటే మోసం చేసి సంతోషపడుతూ ఉంటారు కొంతమంది, ఒకరికి నష్టం కలిగజేసి సంతోషపడుతూ ఉంటారు, ఒక్కొక్కరిని శ్రమలో తోసేసి సంతోషపడుతుంటారు. దాని ఎందుకు సంతోషపడద్దు అని చెప్తాను దేవుడు. దేని ఎందుకు సంతోషపడమంటున్నాడు? సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనుచు, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని వచ్చును. అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటండి. అంటే ఇవన్నీ మనం చేయాలంటే ప్రేమ కలిగి ఉండాలండి. ఈ ప్రేమ అనేది ఎక్కడి నుండి వస్తుంది? దేవుడిని ప్రేమించమని చెప్తున్నాడు. ఈ దుర్నీతి ఇది మనుషులకి నీతి కంటే దుర్నీతి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కపటం అంటే ప్రేమించినట్లే ఉంటాం కానీ ప్రేమించాం. మనుషులు మనల్ని ప్రేమించినట్లే ఉంటే వాళ్ళు ప్రేమిస్తున్నారో లేదో కూడా మనకి తెలియదు. మనం ప్రేమించారని అనుకున్నాం. అది తెలియడానికి చాలా టైం పడేస్తుంది. దాన్ని దుర్నీతి అంటారు. దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడండి, మనల్ని పరీక్షిస్తాడండి. దేవుడు దేర్ ఇస్ నో డౌట్. ఏదో అయిపోతుంది ఈ జీవితము, మనం 70 సంవత్సరాలు బతుకుతాం, లేకపోతే 80 సంవత్సరాలు బతుకుతాం, ప్రతి ఒక్కరు చనిపోతాం, నీవు కూడా చనిపోతున్నాం, ఏదో బ్రతికేమో చనిపోయామన్నది కాదు. కానీ బ్రతికి ఉండగానే సజీవులు మాత్రమే ఆయన స్తుతించగలరు. చనిపోయిన తర్వాత ఎవరైనా స్తుతిస్తారా? సజీవులుగా ఉన్నప్పుడు మాత్రమే మనం సరి చేసుకోవాలండి. మనం పాడు చేసుకోవద్దని దేవుడు చెప్తున్నాడండి. మనం కించపరచుకోవచ్చు. వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క స్వరూప్యం, దేవుని యొక్క స్వరూపం మనం. అటువంటి మనల్ని మనము శిక్షించుకోవద్దని చెప్తున్నాడు దేవుడు. మనల్ని మనం ప్రేమించుకున్నట్లే దేవుడిని ప్రేమిస్తామండి. ప్రతి ఒక్కడు తను తాను మోసపరచుకోడు లేదా గాయపరచుకోడు అని చెప్పుకుంటున్నాం, కానీ మనిషి మోసం చేసుకుంటాడండి. మనిషే పర్లేదులే. మనిషికి అంతరాత్మ ఇంగిత జ్ఞానం అంటాం చూడండి. మనకి చెప్తూ ఉంటుంది, మనం మోసం చేసావు, రైట్ నువ్వు అన్యాయం చేసావు, నువ్వు మోసం చేసావు అనేది ఇట్ విల్ రివీల్. లేదులే పర్లేదు, చిన్న మోసమే కదా అని ఎవరు కప్పుకుంటారు? మనల్ని మనమే కప్పేసుకుంటాం. చిన్న పాపమే కదా, ఇది పాపం కాదులే అని మనల్ని మనం మోసపుచ్చుకుంటామండి. ఇది నీకు నువ్వు మోసపుచ్చుకోవడం అంటే దీన్ని కవర్ చేసుకున్న ఆ తర్వాత చిన్నది ఇట్ విల్ గో సర్టెన్ ఎక్స్టెంట్. దానివల్ల మనకు వచ్చే రివార్డ్ కూడా బహు గట్టిగానే ఉంటుందండి. మనం చూస్తాం కదా, దేర్ ఇస్ నో రివార్డ్ ఫర్ యూ. లేదా నేను 30 సంవత్సరాల క్రితం రక్షించబడి నేను చిన్న యవనస్తులుగానే ప్రభువుని ఎరిగాను, ప్రభువు యొక్క నడిచాను, ప్రభువులు జీవించాను, అనేక మందిని ప్రభు మార్గంలో నడిపించాను. ఏ మార్గంలో నడిపించావు? నువ్వే సరైన మార్గంలో నడవలేదు. అనేక మందిని నడిపించానంటే అక్కడ దేవుడు టెస్ట్ చేస్తాడు. నువ్వు నేను కాదు, పక్క వాళ్ళు కాదు, అక్కడ నువ్వు చాలా మంది నడిపించావు కదా అంటే అక్కడ నడిపించిందో డిస్ట్రక్షన్ నడిపించిందో అనేది ఆ రోజు తెలుస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ప్రభు నమ్మదగిన వాడండి. అంటే ఈ లోకంలో ప్రయాసపడి క్షయమైన వాటి కోసం మీరు ఆహారం కానిదాని కొరకు మీరు ప్రయాసపడుచున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచడం అనేది అది క్రియల మూలంగా కనిపించాలి. మన యొక్క విశ్వాసం ఏ స్థితిలో ఉన్నది అనేది. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా అక్కడికి ఆదరేసుకుని వెళ్ళిపోతున్నాం అనేది కదండి. లేదా అక్కడ రాలేదంటే ఎందుకు రాలేదని అడుగుతున్నాం కాదు. మనం ఏమైనా నేర్చుకోగలుగుతున్నామా, దేవుడిని వెంబడించగలుగుతున్నామా అనేది మనకి చాలా అవసరం. ఇంకా మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ఇస్తామని. వీటన్నిటికంటే
ప్రేమ అనేది శ్రేష్టమైన ప్రేమ. అంటే ప్రేమ అనేది, ఈ ప్రేమ అనేది ఎక్కడి నుండి రావాలంటే మొట్టమొదటి మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకున్నట్లయితే మనలో నిశ్శబ్దమైనది, కలకమైనది అన్నిటి మనం సపరేట్ చేసేది. దేవుడు మనం ప్రేమించిన, మనం దేవుని యొక్క ఆలయం అండి. మనం ప్రేమించుకున్నామంటే మనల్ని ప్రేమించుకున్న దేవుడిని మనం ప్రేమించినట్లే. అంటే మనల్ని మనం ప్రేమించుకోకపోతే మనం నష్టపోతాం. ఎవడు మనల్ని శిక్షించేది? మనుషులు ఎవరు శిక్షించరండి, దేవుడే మనల్ని శిక్షించవచ్చున అని మనం గుర్తెరిగినట్లేదు. దేవుని శిక్ష చాలా డిస్ట్రక్షన్. దేవుడు ఎవరిని కూడా వచ్చలేదండి. సాధ్యమైతే తర్వాత నెక్స్ట్ చూద్దాం. దేవుడు ఎవరిని వచ్చి ప్రతి ఒక్కరిని శిక్షించాడు. దేవుడు ప్రేమించాడు కదా, మన కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన రక్తాన్ని చెందించాడు కదా, మనల్ని శిక్షించడం అనుకుంటాం చాలా పొరపాటు. దేవుడు ప్రతి ఒక్కరిని శిక్షిస్తాడండి. ఆయన ప్రేమించే వారిని కూడా ఆయన శిక్షించాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న జనాన్ని కూడా ఆయన శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఈవెన్ దేవదూతలను కూడా ఆయన శిక్షించాడు. మనం గొప్పవారం కాదు, దేవుడు కృప చూస్తున్నాడు కదా అని చెప్పేసి మన ఇష్టానుసారంగా చేస్తే ఒకనొక దినం దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షించబోచున్నాడు. మనం చదువుకున్నాము, ఐ విల్ టెస్ట్ ఇన్ ఫైర్ అంటాడు. అగ్నిలో పరీక్షిస్తానని చెప్పాడు. అగ్నిలో నిలబడగలిగితే నువ్వు బహుమానం పొందుతావు, లేకపోతే అంతే, నీకేమి రివార్డు ఉండదని దేవుని యొక్క వాక్యం చదివాం. ఇంకొక వాక్యం చదువుకున్న తర్వాత ముగించుకున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రం ఉండు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మా చులకని శ్రమ మాకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యమైన. క్షణమాత్రముండు మా చులకని శ్రమలు మా కొరకు. అంతకంటే లోకములో శ్రమలు ఎక్కువ అవుతుండే, అయినా కానీ